పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. జనరల్గా అంటే ఈ ఇయర్ ఎండ్కి వచ్చేటువంటి అమావాస్యకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. వచ్చే అమావాస్యకి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి? ఈ 2024 మన ఇంగ్లీష్ ప్రకారం చూసుకుంటే 2024లో వచ్చేటువంటి ఆఖరి అమావాస్య. ఇది అమావాస్య సోమవారం కలిసి వస్తుంది. దీన్ని సోమవతి అమావాస్య అంటారు. అదేవిధంగా ఈ అమావాస్యకి మూలా నక్షత్రం రావడం చాలా విశేషం అండి. ఎందుకనంటే అమావాస్య నాడు జనరల్గానే లక్ష్మీ అమ్మవారి యొక్క కళలు, ఆమె ప్రసన్నమయ్యేటువంటి ఇవి ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు సరస్వతి అమ్మవారి యొక్క మూలా నక్షత్రం కలవడము, సోమవారం కలవడము అనేక సమస్యలకి పరిష్కారం చూపించేటువంటి తిథిగా ఆ రోజు చాలా గొప్ప దాన్ని పురస్కరించుకుంది. మనం సోమవతి అమావాస్య, సోమవారము అమావాస్య కలిసినందువల్ల దాన్ని విశేషత ఏంటో ఒకసారి చూద్దాము. చాలామంది జాతకాల్లో పితృదోషం అనేటువంటిది ఉంటుంది. పితృదోషం వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. అంటే కుటుంబంలో అసలు అభివృద్ధి అనేది లేకపోవడము, సంతానం ఆగిపోవడము, అంటే సత్సంతాన అభివృద్ధి కలగదు. సంతానం కలిగిన తర్వాత కూడా అంగవైకల్యము, ఏడిహెచ్డి లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుచేత వస్తూ ఉంటాయి అంటే పితృదోషం ఉన్న కారణంగానే వస్తాయి. మీరు చాలామంది ఇళ్లలో చూస్తే ప్రతి అమావాస్యకి వారి యొక్క వంశస్థులు, పూర్వీకులు పితృదేవతలకి తర్పణాలు వదులుకుంటారు అమావాస్య నాడు. అంటే అమావాస్య తిథి పితృదేవతలకి ప్రత్యేకమైనటువంటిది. అందులోనూ సోమవారం రావడం వల్ల శివార్చన ద్వారా పితృదోషాన్ని నివారణ చేసుకోవచ్చు. ఇంకా రెండవది, ఆ రోజు ఎవరైనా సరే ఉదయము సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానము చేసి ఈ యొక్క పితృదేవతల సూర్యుడికి అర్ఘ్యప్రదానము ఏదైతే మనం సూర్యోదయం టైంలో చేస్తామో అది చేసిన తర్వాత పితృదేవతలకి తర్పణాలు, తిలతర్పణాలు వదిలినా, వారి పేరు మీద స్వయం పాకాలు ఇచ్చినా, లేదా వారి పేరు మీద భోజనాలు పెట్టినా పితృదేవతలు శాంతిస్తారు. పితృదేవతల యొక్క అనుగ్రహం కలగడం వల్ల వంశంలో ఎన్నో అభివృద్ధి జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి. చాలామందికి కొన్ని వందల పూజలు చేసినా సరే రానటువంటి ఫలితాలు ఈ అమావాస్య నాడు కేవలం పితృదేవతలని ఆరాధన చేయడం వల్ల వస్తుంది. కాబట్టి ఆ రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఆవు నేతితో దీపం వెలిగించడం వల్ల అనేకమైనటువంటి సమస్యల నుంచి నివారణ అవుతారు. ఒక్క ఆవునేతి దీపం వల్ల ఎవరికి వారు ఆవునేతితో దీపం వెలిగించాలి. తరువాత ఆ రోజున శివుడికి కనుక ఎవరైనా సరే పంచామృతాలతో అభిషేకం చేస్తే, లేదా మీ ఇంట్లో శివలింగం పెట్టుకుని అభిషేకం చేపిస్తే, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేపిస్తే శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఈవెన్ ఆ రోజున భూతగణాలు, దేవతలు కూడా శివుడిని అర్చిస్తారు. అంటే ఆ రోజు ఎంత ప్రత్యేకమైందో ఆలోచించండి. సో శివారాధన ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఆ రోజున చాలా ఎక్కువగా ఉంటాయి. సో శివ ఉపాసన చేసేవాళ్ళు, శివ భక్తులు, లేకపోతే శివమంత్రం తీసుకున్న వాళ్ళు, శివమాల ధరించిన వాళ్ళు, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు పూజిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున శివారాధన తప్పకుండా చేయండి. అదేవిధంగా ఆ రోజున మూలా నక్షత్రం రావడం చాలా విశేషం అండి. అయితే ఆ రోజున ఇంకా ఏమేం చేస్తే చాలా మంచి జరుగుతుంది అంటే, చాలామంది ఇళ్లలో మీరు చూస్తే గమనిస్తుంటే ఒక కారు కొనుక్కున్నారని, ఒక ఇంట్లో శుభకార్యం చాలా ఘనంగా అయిందని, ఒక ఇల్లు అద్భుతంగా కట్టుకున్నారని, లేకపోతే అందంగా రెడీ అయ్యి ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళొచ్చిన తర్వాత విపరీతమైన నీరసము, జ్వరం వచ్చేస్తుంటుంది. అంటే నరదృష్టి, విపరీతమైన నరఘోషకి పడి ఇబ్బంది పడుతుంటారు. అసలు వాళ్ళ ఇల్లంతా నరగోలతోనే ఉంటూనే ఉంటుంది. దీంతో పాటు ప్రయోగములు, అంటే దుష్ట ప్రయోగములు, బాధలతో బాధపడుతూ ఉంటారు. ఎవరో మా ఇంట్లో ఎండుమిరపకాయలు వేశారండి, దానివల్ల మాకు అప్పటి నుంచి మా యజమానికి బాగలేదు. మొత్తానికి ఆ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ డిసెంబర్ 30వ తారీఖు అమావాస్య నాడు కనుక మనం చేసేటువంటి మహాప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమంలో పాల్గొనడం వల్ల ఎలాంటి నరదృష్టి అయినా, లేదా ఎలాంటి దుష్ట ప్రయోగములైనా అవన్నీ కూడా తిప్పికొడతాయి. అమ్మవారి యొక్క నామస్మరణ చేసినంత మాత్రం చేత తిప్పికొడతాయి. కానీ మనం చేసేటువంటి మహాప్రత్యంగిర హోమంలో పాల్గొనడం వల్ల శత్రునాశనము, శత్రు స్తంభన, నరదృష్టి బాధ పోవడము, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలండి. ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు, అంతఃశత్రువులు, మన లోపల ఏదైనా లోపం ఉంటే
కామము కానీ, కోపము కానీ, అహంకారం కానీ ఏవైనా పెరిగి వాటి వల్ల మన జీవితానికి ఇబ్బంది కలుగుతూ ఉంటే ఆ అమ్మవారి యొక్క హోమం జరిపించడం వల్ల ఆ రోజున అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. మనల్ని ఏ శత్రువు ఏమీ చేయలేరు. ఎంత ప్రయోగం చేద్దాం అనుకున్నా వాళ్ళు ఏమీ చేయలేరు. నరఘోష కూడా ఇంటికి కూడా పోతుంది ఇంట్లో చేయించడం వల్ల, లేదా మన పీఠంలో చేయించేటువంటి మహాప్రత్యంగిర హోమంలో పాల్గొనడం వల్ల వాళ్ళ ఇంటికి మనం పంపించేటువంటి యంత్రము, అదేవిధంగా ప్రసాదము స్వీకరించి వాళ్ళ పూజా మందిరంలో చేసేటువంటి కొంత ప్రక్రియ ఉంటుంది. అది చేయడం వల్ల ఇంటిళ్ళ పాదకి మొత్తం అమ్మవారి యొక్క రక్ష అనేటువంటిది ఉంటుంది. ఎంతోమందికి ఈ యొక్క మహాప్రత్యంగిర చేసిన తర్వాత ఎన్నో మార్పులు కనబడ్డాయి. ఈ అమావాస్య అనేది ఎస్పెషల్గా మహాప్రత్యంగిర హోమం చేస్తే ఎంతటి శత్రువు అయినా సరే శత్రు స్తంభన అనేటువంటి జరుగుతుంది. మీరు ఈ అమావాస్య తిథి యొక్క విశేషత తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ రోజు బయటికి రారండి. ఏంటి సార్ విశేషం? ఆ రోజున అమావాస్య మూలా నక్షత్రము సోమవారం రావడము, దాంతోపాటు ఇలాంటి ఏదైతే సమస్య ఉంటుందో, ఏదైతే కోరిక ఉంటుందో అవి తొందరగా సిద్ధింప చేసుకునేటువంటి తిథి అండి అది. దానికి ఉండేటువంటి ఎనర్జీ అలా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆ తిథి విశేషత తెలిసిన వాళ్ళు ఈ యొక్క విశేషత బయటికి రారు. వారి యొక్క సమస్యకో వారి యొక్క కోరిక కోసమో పూజల్లో ఉంటారు, జపాల్లో ఉంటారు. ఆ రోజు దీక్షాపరులు జపం చేసిన సాధకులు తొందరగా సిద్ధిస్తాయి. అదేవిధంగా సాయంత్రము సూర్యాస్తమయం దాటిన తరువాత ఏదైతే మూలా నక్షత్రం ఆ రోజు రాత్రి 12:41 దాకా ఉందో, ఈ లోపున మూలా నక్షత్రంలో లక్ష్మీ గణపతి అష్టలక్ష్మీ హవనము ఇది చేయడం వల్ల, ఆ అష్టలక్ష్మి అంటే మనకి ఏమొస్తాయండి? ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ఈ 8 మంది లక్ష్మీ దేవతలకు అనుగ్రహం ఉండడం వల్ల ఎలాంటి సమస్య అయినా, మనకి ఉన్నటువంటి కోరికలైనా సమస్యలైనా ఈ 8 మంది లక్ష్మీ దేవతలను దాటి వెళ్ళదండి. మనం చూసుకుంటే కనుక ఏది కావాలన్నా ఈ 8 మంది దేవతలను ఆరాధన చేయడం వల్ల మనకు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఆ రోజున సూర్యాస్తం అయిన తర్వాత లక్ష్మీ గణపతి ఎందుకు చేస్తున్నాము అంటే, లక్ష్మీ గణపతి ఎప్పుడు కూడా అనంతమైన శక్తి అండి. వినాయకుడిది అనంతమైన శక్తి. వశీకరణం, వ్యాపార వశీకరణం కలగాలి. మనం ఒక వ్యాపారం పెట్టాము, దానికి అమోఘంగా అది అట్రాక్ట్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలి, జనాలు ఎక్కువగా రావాలనుకుంటే ఆ రోజు రాత్రి లక్ష్మీ గణపతి, లక్ష్మీ కుబేర, అష్టలక్ష్మి హవనాలు చేయించాలి. చేస్తే అపారమైన వశీకరణం కలుగుతుంది. ఎలా సార్ అంటే వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? వాళ్ళు కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమ వివరణ అంతా కూడా మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వివరంగా. దాంట్లో ఆన్లైన్లో కూడా పాల్గొనవచ్చు. చాలామంది దూరం నుంచి రాని వాళ్ళు ఎప్పటి నుంచో ఆన్లైన్లో పాల్గొంటూ ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్మీ మంత్రాన్ని ఇస్తానండి. ఆ మంత్రాన్ని ఎలా చదవాలి, బ్రహ్మ ముహూర్తంలో లేచి చేయాల్సినటువంటి పని, మధ్యాహ్నము సాయంత్రం వేళ చేయాల్సిన పని ఉంటుంది. ఎలా చదవాలి, ఏ ఆహార నియమాలు, ఏ నిష్ఠా నియమాలు పాటించడం కూడా వివరంగా మా వాళ్ళు చెప్తారు. ఆ రకంగా చదువుతూ జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి. ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు అందుతాయి. చాలామందికి ఇందాక చెప్తున్నారండి, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆదరణ కావాలి, జన ఆదరణ కావాలి. వాళ్ళకి ఇలాంటి తిథుల నాడు లక్ష్మీ గణపతి అష్టలక్ష్మి ప్రత్యేకంగా చేయించడం వల్ల అమోఘమైన ఫలితాలు ఉంటాయి. చాలా తొందరగా జనాల్లోకి వెళ్ళగలుగుతారు. ఏ బిజినెస్ అయినా, ఒక హాస్పిటల్ ఉంది అనుకోండి, వారి యొక్క హాస్పిటల్ చాలా బాగా చూస్తారు, బాగా సర్వీస్ బాగుంటుందని అందరికీ జనాల్లోకి వెళ్ళాలి అంటే జన వశీకరణం కావాలి. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, రాజకీయవేత్త, ఆయన మీద గొప్ప మంచి అభిప్రాయం కావాలి జనాలకి, జన ఆదరణ, జన వశీకరణ కావాలి. అలాంటి వారు ఎవరైనా సరే, పబ్లిక్ డొమైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజున ప్రత్యేకంగా విశేషంగా లక్ష్మీ గణపతి అష్టలక్ష్మి మనం చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా కాస్త అమోఘంగా విశేషంగా ఉంటుందండి. ఏదైతే గణపతి ఉన్నారనుకోండి, మన ఏదైనా కోరిక ఉంది, మనకి వ్యాపారం పెరగాలి అనుకోండి, అష్టద్రవ్యాలతో పాటు వెన్నతో పాటు హోమం చేయాలి. లేదు మనకి నవగ్రహ దోషాలు బాగా ఎక్కువ ఉన్నాయి, పోవాలి అనుకోండి, అష్టద్రవ్యాలతో పాటు నవధాన్యాలతో చేయాల్సినటువంటిది ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అష్టద్రవ్యాలతో పాటు ఇంకొక ద్రవ్యము, నల్ల నువ్వులు, అది కాకుండా ఇంకొక ద్రవ్యము, అలాగా ఏదైతే కామ్యం ఉందో ఆ కామ్యము బట్టి విశేషంగా ఆ రోజు చేయించాలి. అర్ధరాత్రి 12 గంటలకి స్వామివారికి అగ్ని భగవానుడికి పూర్ణాహుతి సమర్పించడము. అది చూసిన వాళ్ళు ఎవరికైనా సరే వారి యొక్క పాపములు దగ్ధమైపోతాయి. ఆ రోజుతో కర్మ నాశనం అయిపోతుంది, సుఖ జీవితం అనేది అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఓకే, మొత్తం 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నా, ఎలాంటి విశేషమైన దోషాలు ఉన్నా సరే అండి, ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరైనా పాల్గొనవచ్చు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. థ్యాంక్ యూ అండి.